నువ్వు నాతో పాటు ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నావు మంగా? 16, 17 ఏళ్ళ నుంచి. 17 ఏళ్ళ నుంచి ఉంటున్నావు. నేనంటే ఏంటో నీకు తెలుసు. ఎప్పుడు కోపపడతానో, ఎప్పుడు అలుగుతానో, ఎప్పుడు మాట్లాడకుండా ఉంటానో, తెలుసు. ఎప్పుడు ఎక్కువ ప్రేమిస్తానని కూడా తెలుసు. అవును. ఏ విషయంలో ఎక్కువ నేను ఏదైనా పని చేసినప్పుడు ఎక్కువ ఫీల్ అవుతుంటావు? మీరా? మీరు ఏ విషయంలో పని చేసినా నేను ఫీల్ అవ్వను. ఎందుకు అవ్వవు? నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం? నీకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు కదా. అయినా నువ్వు మూడో కూతురు అని నేను భావిస్తాను. అవునా? మరి ఇది కోతి? అదే మనవరాలు. ఎందుకని అలా? నా ముద్దులు మనవరాలు. ఎందుకని అలా? నాకు ఇష్టం. మీరిద్దరంటే నాకు చాలా ప్రేమ. కొన్ని బంధాలు అంతే. ఒకసారి నమ్ముకున్న తర్వాత దానికి లిమిట్ ఉండదు. వీళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు, వీళ్ళు రైట్ చేస్తున్నారు, అలా కాల్కులేషన్ చేసుకుని ఎవరెవరు మన లైఫ్ లో రారు. ఏమంటావు? రారు. వచ్చినా ఇష్టం ఉండదు వాళ్ళ మీద అంతగా. అది కడుపు తెంచుకుని పుట్టిన పిల్లలైనా, కట్టుకున్న మగుడైనా, ఎవరైనా అంతే కదా. మా అమ్మ కూడా నేను చూసి ఎక్కువ కులుకుంటుంది. ఎప్పుడు మంగ మంగ అంటావు ఏంటని. నేనంటే అందరు కులుకుంటారు. నేనే మిమ్మల్ని ఎవరన్నా అంటే నేను ఒప్పుకోనని. నా దగ్గర వాళ్ళ దగ్గర అంటే నా దగ్గర అంటే మీతో ఎక్కడ చెప్పేస్తాను, వాళ్ళతో సరిగ్గా మాట్లాడొద్దు అంటానేమోనని. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమనుకున్నా సరే నాకు ఇష్టం ఉండదు. అంతే అంతే. అలా ఫిక్స్ అయిపోయి బతికిపో. అంతే. సరేనా? సరే. బాయ్.